ఈరోజు ప్రధానంగా వార్తల్లోని అంశం ఆర్జీవీ ప్రెస్ మీట్. ఈ ఆర్జీవీ ప్రెస్ మీట్లో ఆయన చేసిన పోస్టింగ్ల మీద ఒంగోలు పోలీసులు ఆయన డెన్ దగ్గరికి రావటం జరిగింది. ఆయన ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఇస్తే ఆయనకి నెక్స్ట్ మండే వరకు రిలీఫ్. ఎలాంటి కఠినమైన చర్య అంటే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం. ఆల్రెడీ ఆర్జీవీ గారికి నోటీస్ ఇవ్వటం జరిగింది, పార్టీ 1A నోటీస్. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మొదట్లో నుంచుని మాట్లాడతారు, కానీ ఆయన హావభావాలు అవన్నీ చూస్తే కొద్దిగా భయపడినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే ఆర్జీవీ భయపడ్డాడు అని అంటే మరి విలేకరులు చెలరేగిపోతారు కదా. విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోవటం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతాను. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన జరిగిన దానికి పశ్చాత్తాపం అనేది లేదు. ఆయనలో పశ్చాత్తాపం అనేది కనపడటం లేదు. తప్పు జరిగింది అని ఏం పోస్టులు పెట్టాను నాకు తెలియదు, రోజు 20-30 పెడతాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరి మీదైనా పెడతాను అంటే మోడీని మోడీ గారిని కాదు, ట్రంప్నే తీసుకొస్తాడు. అంటే ఆ ట్రంప్ ఈయన మీద కేసు పెట్టలేడు కదా. ఏదో పోస్ట్ పెట్టాను నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టు. ట్రంప్ మీద, ఉగాండా అధ్యక్షుడి మీద ఆర్జీవీ పెడితే కేసు పెట్టరు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినా కూడా ఆయన పెట్టలేదు కేసు. పవన్ కళ్యాణ్ గారి మీద గత అనేక సంవత్సరాలుగా మెగాస్టార్ కుటుంబం మీద ఈయన చేసే వ్యాఖ్యలు అవన్నీ పరువు నష్టానికి భంగం కలిగించిన వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే, ఎందుకులే ఈ చెత్తని కంటిన్యూ చేయటము మనం అని చెప్పి వదిలేశారు ఇతన్ని. అయితే రాజకీయ విషయాల్లో ఇలాంటివన్నీ పట్టుకుంటారు. పొలిటికల్గా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు అని అంటే తప్పకుండా దానికి శిక్ష అనుభవించాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో మీకు చెల్లింది. నువ్వు ఎన్నో సినిమాలు తీసావు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నావు, వ్యూహం అన్నావు, శబదం అన్నావు, కమ్మరాజ్యం అన్నావు, కడప రాజ్యం అన్నావు, ఏదేదో చేసావు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలమే అయింది. మెయిన్ వికెట్లను ఇతన్ని ఏంటంటే చాలా తక్కువగా చూస్తున్నాయి. ఇతన్ని ఎప్పుడైనా వేయొచ్చు అనేది కూటమి ప్రభుత్వమైన భావనగా ఉంది. ఇతను ఎక్కడికి పారిపోడు, విదేశాలకు పోడు, ఎక్కడికి పోడు. కాబట్టి ఈయన విదేశాలకు పోవాలంటే ఏదైనా సినిమా గురించి సినిమాలు లేవు కదా, ఖాళీగానే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఈయన అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆ కేసులు అలా పెట్టారు, నోటీసులు ఇచ్చారు, రమ్మన్నారు. ఈయన హడావుడిగా ఈయన తెలుగు తక్కువతనం ఏంటంటే, తెలుగు గలవాడైతే శ్రీరెడ్డి గారు కనుక ఎట్లాగైతే నాకు తప్పు జరిగింది, నేను ఇంకా ఇలాంటి వాటి జోలికి వెళ్ళను అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా మరి సిద్ధపడాలి. ఆమె కూడా చేసిన తప్పుకి ఏదైనా నిజంగానే కేసులు ఏదైనా పెట్టి బుక్ అయి ఉన్నట్లయితే, దాని మీద చర్యలు తీసుకునేటట్లయితే దానికి కూడా సిద్ధపడాలి. పోసాని గారు, నేను ఇంకెప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి ఆయన కూడా సర్దుకునే విధంగా అడ్జస్ట్మెంట్ ధోరణిలో మాట్లాడారు. ఇప్పుడు ఆర్జీవీ గారు కూడా ఎలక్షన్ లైన్ మరుక్షణం నుంచి ఒక్క కామెంట్ కూడా, అది వరకు అన్ని కామెంట్స్ చేసేవాడు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద విచ్చలవిడిగా చెలరేగిపోయావు కదా. ఈ వ్యూహం, నీ శపథం, వాటికి తగ్గట్టుగా ఇంకొకటి కూడా, మరి ట్రంప్ కమలా హ్యారిస్ని గుండు కొట్టించినట్లు ఎలా ఫోటో పెట్టగలిగావు? మరి అంతకంటే ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైంది కదా. మీరు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలవడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మహా రాజాదిరాజా రాజమార్తాండని పిలుచుకో, ఎవడికేం అభ్యంతరం లేదు ఇక్కడ. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఓటమి చెందారు అని, అలాంటిదే కమలా హారిస్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకో. ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ ఊహించుకోవచ్చు కదా. మరి ఒక ఆడపిల్ల మీద పోస్టులు పెడుతూ అవమానకరంగా నువ్వు చేసినప్పుడు పోలీసులు ఉంటే, నేను ఇక్కడ లేకపోతే మా అక్కగారింటికి వెళ్ళరా, కొన్ని ఆమె మీద కూడా అలాంటి పోస్టులు ఎవరైనా పెడితే మీరే విధంగా భావిస్తారు?
అది కూడా లైట్గానే తీసుకుంటారా? మరి చాలా పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది జనసేన పార్టీకి, మరి ఐటీడీపీకి. వాళ్ళందరూ కూడా ఇలాగే పెడితే అది భావ్యమా? వాళ్ళు కొంచెం ఇంగిత జ్ఞానంతో మీ కుటుంబ సభ్యుల మీద ఎలాంటి పోస్టులు ఎన్ని పెట్టకుండా మీ మర్యాదను వాళ్ళు కాపాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు ఆర్జీవి గారు. దీన్ని మీ అంతటా మీరే దీనికి ఒక ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. మరి ఆ సమయం లేదు, నువ్వెవడు సుబ్బారావు కేఎస్ఆర్, నీ ఇంకా అవసరం లేదు, మీ సలహాలు ఉచిత సలహాలు నాకు అవసరం లేదు, అంతా నా ఇష్టం అని ఇప్పటి వరకు తెచ్చుకున్నారు కదా. మీరు 4 ఏళ్ల పాటు ఈ ఒత్తిడిని తట్టుకోలేరు అని చెప్పటమే ఈ వీడియో చేయటం ఒక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి సంయమనంగా పాటించి మీ తెలివితేటలు, నేను ఒక వారం రోజులు మాకు ఉపశమనం రేపు తీసేస్తారు, మీరు వెళ్ళి సహకరించండి అని కోర్టు ఆదేశిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒంగోలు వెళ్ళాల్సిందే కదా. సుప్రీంకోర్టుకి వెళ్తారా? సుప్రీంకోర్టు ఎలాంటి చివాట్లు ఈ సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టుల మీద ఆదేశాలు ఇస్తుందో చూశారు కదా. సజ్జల భార్గవరెడ్డి చాలా పెద్ద పోస్టే చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో. మరి అలాంటి వాళ్ళకే ఉపశమనం దొరకలేదు. మరి మీకెలా దొరుకుతుంది? దొరకదు కదా. ఎవరికైనా చట్టం అందరికీ ఒకటి. భారత రాజ్యాంగానికి కొత్తగా రాయాలి, సోషల్ మీడియాని ఎవరు ఎదుర్కోలేరు అని అనటం అవివేకం. తప్పకుండా అందరికీ సోషల్ మీడియా పోస్టుల్లో విచ్చలవిడితనం ప్రవర్తించిన వాళ్ళందరికీ శిక్షలు అయితే ఖాయం. ఇటీవలే మద్రాసులో సెషన్స్ కోర్టు పెరియార్ గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చాలా ప్రముఖమైన వ్యక్తికి 6 నెలల పాటు శిక్ష విధించారు. శిక్ష పడటం ఖాయం. అది చిన్న శిక్ష, 3 నెలల 6 నెలల అనేది అది చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఎంతవరకు శిక్ష పడాలో అంతవరకు పడతాయి. కాబట్టి సోషల్ మీడియా పోస్టుల వివాదంలో ఆర్జీవి తనదైన శైలిలో తెలివిగా ఉపసంహరించుకునే విధంగా, అంటే ఆయన కన్ఫెస్ చేయాలి, ఇది ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ఆయన కన్ఫెస్ చేస్తూ వివాదాన్ని ముగించుకుంటే ఆర్జీవి భవిష్యత్తుకే అది మంచిది.